హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 18వ వచనం మాత్రం. ఆమె మృతి పొందను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని ఆనెను. అతని తండ్రి అతనికి, నా దుఃఖపుత్రుడా. బెనోని అంటే నన్ను బాధ నా బాధలో పుట్టినవాడా అని పెట్టుకుంది బెనోమి అని. అతని తండ్రి ఎవరో? యాకోబు అన్నాడు, నా ప్రియమైన భార్యకు పుట్టిన కుమారుడు, నా ప్రియమైన భార్య వెళ్ళిపోతూ నాకు ఇచ్చిన ఈ కుమారుడు దుఃఖపుత్రుడు కాదు, నాకు కుడి చేతి పుత్రుడు, నా పక్కన నా కుడి చేతి పుత్రుడు అంటే నాకు కలిసి వచ్చినోడు అన్నట్టు వెంటనే మార్చాడు పేరు. ఏంటండి పాపం, ఇక్కడ ఈమె పుట్టినప్పుడు మరి ఎందుకు వేదన అని పేరు పెట్టారో కానీ, గాయము, వూండెడ్. హీబ్రూ భాషకు చాలా పదాలు వస్తాయి, అందుకే మీనింగ్లు చాలా ఉంటాయి. గాయము. ఒకసారి అందరూ చెప్పండి, గాయాలైనయా మీకు ఎప్పుడన్నా? ఏంటో రక్తం గారిందా? కొన్నిసార్లు ముఖాల మీద ఘాట్లు ఉంటాయి కొంతమందికి. అది ఏంటని చెప్తే దానికి కథ చెప్తారు. అప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయింది, ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడాడు. ఏంటండి, పలానా వాడు నన్ను కత్తి తీసుకొని కొట్టాడు, చెయ్యి ఇరిగిపోయింది, లేకపోతే నేను కింద పడిపోయినప్పుడు నా కాలు ఇరిగిపోయింది అని చెబుతారు. చూడండి, గాయములు చేయువాడు ఆయనే, గాయములు మాన్పువాడు ఆయనే అని ఎవరికి పేరండి? మనుషులకు గాయాలు చేయటం అలవాటు, కానీ గాయాలు మాన్పే ఆలోచన మనకు లేదండి. గాయపడిన వారిని ఆదరించాలనేవాడు మన ప్రభు. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ ఆ దొంగల చేతిలో చిక్కిన ఆ సమరయుడు వాడిని దోచుకొని, వాడిని గాయపరిచి, వాడిని కొరపడంతో వదిలిపెట్టిపోతే అటు పక్క ఎవరు వచ్చాడు? ముందెవరు వచ్చాడు చెప్పండి? లేవీయుడు వచ్చాడు. అయ్యో, తోటి మానవుడు కదా, మన యూదుడే కదా అని ఏమన్నా ఆ గాయాల్ని కట్టడానికో మానపడానికో చూశాడా? నాకెందుకు వచ్చిందని పోయాడు. యాజకుడు వచ్చాడు, ఏం చేశాడు? తప్పించుకొని పోయాడు, పక్క తప్పుకొని వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, యేసు ప్రభు గుర్తుగా ఉన్న సమరయుడు వచ్చాడు. ఏం చేశాడు సమరయుడు? అతని దగ్గరికి వెళ్ళి ఆ గాయాలకు నూనె రాసి, ఏంటంటే గాయాలు కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పరామర్శించాడు అని ఉంది బైబిల్లో. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు గాయాలు కలిగినప్పుడు, ఒకవేళ మనుషులు మనకి గాయం కలిగినప్పుడు మనుషులు సహాయం చేయకపోతే అది మరింత బాధ అవుతుంది మనకి. ఆ బాధలోనే చాలామంది కురికిపోతుంటారు. కానీ నీకు గాయాలు కలిగినప్పుడు ప్రభువు నీకు సమీపంగానే ఉన్నాడు, నీకు మేలు కోరే గాయాలు చేస్తున్నాడు. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. మన ప్రభు గాయాలు కట్టేవాడు, గాయము చేయవాడు ఆయనే, గాయాన్ని మాన్పువాడు. ఈ శరీరానికి కలిగే గాయాలు మాత్రమే కాదండి, మనసు కూడా గాయపడుతుంది. నీకు ఎవడన్నా మనసు గాయపడిందా? నా ప్రాణం తీస్తున్నావురా అంటారు ఆంధ్రాలో. నీ ప్రాణాన్ని నేను ఎప్పుడు తీశాను? నా గుండె పగిలిపోయిద్దిరా అంటారు. ఎప్పుడు వెళ్ళగొట్టాను సుత్తి పట్టుకొచ్చి? మనం 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 పెంచి పెద్ద చేసిన బిడ్డలు కన్ను మిన్ను లేకుండా కన్న తండ్రిని తల్లిని మాట్లాడుతున్నప్పుడు ఏమవుద్దండి? తండ్రి హృదయం తల్లి గుండె గాయపడిపోద్ది. నమ్మిన వారు మోసగించినప్పుడు గాయపడతాం.
మనల్ని అర్థం చేసుకొని మనుషుల మధ్య మనం బతకటం గాయాలతో కూడిన బ్రతికే. నిందలు మోపేవారు, అపనిందలు వేసేవారు, అన్యాయపు తీర్పు తీర్చేవారు, ఒకరొకరు బాధ పెట్టుకుంటూనే ఉన్నారు ఈ లోకంలో. అది సర్వసాధారణమైపోయింది. కానీ గాయపడినప్పుడు మన ప్రభు గాయపడ్డాడు కనుక ఆయనకు తెలుసు గాయాలంటే ఏంటో. ఆయనకి శరీర గాయాలు ఎంత బాధ ఉంటాయో తెలుసు. ఆయన మనసుకు తగిలిన గాయాలు ఎంత బాగుంటాయో తెలుసు. తన ఇంటి వారు, తన సొంత వారు, తన శిష్యులు, ఎన్నుకున్నవారు ఆయన పట్ల ప్రవర్తించిన విధానాన్ని చూసినప్పుడు, ముద్దు పెట్టుకొని అప్పగించినప్పుడు ఎట్టుంటుందండి ఆయన గుండె. నేను చావలసి వచ్చినా కూడా బొంకనన్నవాడు బొంకినప్పుడు ఎలా ఉండుంటుంది ఆయన హృదయం. ఈ రోజున మనల్ని ఎంతో మందిని ప్రభువు నమ్ముతున్నాడండి. నన్ను నమ్మి దేవుడు నాకు సేవ అప్పచెప్పాడు. ఆయన అప్పచెప్పిన సేవను నేను సరిగా చేయకపోతే మీరెవరేమనుకుంటారో, ఎవడెవడేమనుకుంటారో నాకు అవసరం లేదు. కానీ నా దేవుని గుండెను గాయపరిచిన వాడిని అవుతాను. దేవుడు కోరుకున్నవారు దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా బ్రతకాలి. ప్రార్థన. గాయాలను మాన్పేవాడివి నీవే, ఆదరణ కలుగజేసేవాడివి నీవే, పాఠాలు నేర్పించేవాడివి నీవే, అనుభవాలను నేర్పించేవాడివి నీవే. మా జీవితాల్లో కలిగే ప్రతి పోరాటములో, నిందలలో, అవమానములలో, కష్టములో, కన్నీరులో, మా గాయాలలో నీ చేతులు మాపై పని చేస్తే చాలయ్యా. నీ కౌగిల్లో మేముంటే చాలయ్యా. నీ గాయాలతో మా గాయాలకు స్వస్థత కలుగుతుంది కనుక మమ్మల్ని అర్థం చేసుకోగలిగిన, మమ్మల్ని ఆదరించగలిగిన, మమ్మల్ని బలపరచగలిగిన ప్రభువుగా నీవు ఉన్నావని నిన్నే నమ్ముకోవడానికి సహాయం చేయాలి. నీవే మాకు ఆశ్రయము, నీవే మా దుర్గము, నీవే మా కొండ, నీవే మా కోట. నీవు చాలిన దేవుడివయ్యా. నా కృప నీకు చాలన్న దేవుడివయ్యా. నీ కృప మాకు దయచేయను ఆయన. మా బలహీనతలు చూసుకొని మేము కురికిపోక, మా పరిస్థితులు చూసుకొని మేము ఆగిపోక, దేవుడు తోడున్నాడని ఆ తల్లి ఆ ముగ్గురు బిడ్డలను ఎలాగో నీ కొరకు పెంచిందో అలాగూ మా బిడ్డలను పెంచుకోవటం మాకు నేర్పించయ్యా. అలాగూ సంఘాన్ని కట్టుకోవటం నాకు నేర్పించయ్యా. అలాగే సేవకుడిగా మా బాధ్యతలు మేము నెరవేర్చడానికి సహాయం చేయ్యా. గాయపడుతూ గాయాలలో ఉన్న వారిని ఆదరించే ఆ శిలువ ప్రేమను మాకు దయచేయ్యా. ఇంకా నువ్వు ప్రార్థనాత్మనిచ్చి రాత్రి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ లైవ్లో జూమ్లో వీక్షిస్తున్న మీకును ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వాలి.
చిరునామా గమనించండి, YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.